కంచె చేనమేసినట్టు విద్యావేత్తలే విద్యని కలుషితం చేస్తున్నారంటే చూడండి, వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు విద్యావేత్తలు కూడానండి. కానీ ఎంత కలుషితమండి. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ లీకేజీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐకి అప్పగించిందటండి. మరి ఏం చేస్తుందో చూద్దామండి. ఈ లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థులందరికీ జూన్ 21న మళ్ళీ పెడుతున్నారండోయ్! చూసుకోండి. దీనికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో పెడతారట. చూసుకోండి విద్యార్థులారా. వాట్సాప్, టెలిగ్రాముల ద్వారా పంపిణీ చేశారటండి వీళ్ళ పేపర్సు. 42 గంటల ముందే రాజస్థాన్‌లోని సికార్ అనే ఊళ్ళో ప్రాక్టీస్ పేపరు లేదా గెస్ పేపర్ పేరుతో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీకి చెందిన 300 పైగా చేతిరాత ప్రశ్నలు ప్రశ్నపత్రాలనటండి మొబైల్ కెమెరాలతో కాకుండా హై డెఫినిషన్ పోర్టబుల్ స్కానర్ల ద్వారా స్కాన్ చేశారటండి. లక్షల వసూళ్ళంట. ఈ లీక్ అయిన ప్రశ్నలు విద్యార్థులకి, మధ్యవర్తులకి ఒక్కొక్కరికి 20,000 నుండి 25 లక్షల వరకు విక్రయించారటండి. ఈ విద్యా వ్యాపారాన్ని, లీకేజీల సంస్కృతిని అరికట్టడానికి ప్రభుత్వం, న్యాయస్థానాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయటండి. మరి ఏం కఠిన చర్యలో మరి కొత్త చట్టం తెచ్చారంట, యాంటీ పేపర్ లీక్ లా అని. ఈ లీకేజీలకు పాల్పడే వారికి ఈ పేపర్ లీక్ లా అనే లా 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా విధిస్తుందటండి. మనుషుల ప్రమేయం ఎక్కువగా ఉన్నప్పుడే పేపర్ లీకులు సాధ్యమవుతాయి కదండి. అందుకే రాబోయే రోజుల్లో పరీక్షలను పూర్తిగా ఆన్లైన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేయడం ద్వారా లీకేజీలకి చెక్ పెడదామని అనుకుంటున్నారటండి. సుప్రీంకోర్టు ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యల వల్ల పరీక్షా కేంద్రాల్లో కూడా డిజిటల్ పర్యవేక్షణ పెరిగి తప్పు చేసిన వారు ఆలస్యంగానైనా పట్టుబడుతున్నారటండి. పర్వాలేదండి. మరి సాధారణ కోర్టుల్లో కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కొన్ని నెలల్లోనే తెలిస్తే బాగుంటుందండి. సామాన్య తల్లిదండ్రులను మోసం చేసి సంపాదించిన అక్రమాస్తుల్ని ప్రభుత్వం వెంటనే జప్తు చేసినప్పుడే ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టినట్టు అవుతుందండి. ఈ వ్యవస్థ మారాలంటే విద్యా వ్యవస్థ ఒక పవిత్రమైన సేవగా కాకుండా కేవలం లాభాపేక్షతో కూడిన వ్యాపారంగా మారిపోకుండా ఉండాలండి. కఠినమైన శిక్షలు కూడా లేవండి విద్యా సంస్థల్లో. ఫీజుల దోపిడీ, సీట్ల బ్లాకింగు, పరీక్షల కుంభకోణాలు, వైట్ కాలర్ నేరాలలో త్వరగా శిక్షలు పడవటండి. అందుకనే వాళ్ళు అంత విశృంఖలగా చేయగలుగుతున్నారండి. పేదవారికి సరైన న్యాయవాదులను నియమించుకునే ఆర్థిక స్తోమత లేదు. చిన్న నేరాలకు కూడా సుదీర్ఘకాలం జైల్లో మగ్గిపోవాలి. కానీ ఈ వైట్ కాలర్ నేరస్తుల మట్టికండి దర్జాగా తిరుగుతారండి సమాజంలోనూ. చట్టపరమైన లొసుకులండి. భారీగా డబ్బున్నవారు అత్యున్నత న్యాయవాదులను నియమించుకుంటారు. బెయిల్స్, అప్పీళ్ళు, స్టేలు, దశాబ్దాల పాటు శిక్షల నుంచి తప్పించుకుంటారు. సమాజంలోనూ యథేచ్ఛగా తిరుగుతారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. కంచె చేనమేయడం అంటే ఇదేనండి. న్యాయస్థానాన్ని కూడా కొనగలిగిన స్తోమత ఉందనుకోవాలి. న్యాయ వ్యవస్థలోని లోపాలు, సమాజంలో డబ్బు, అధికారం ఉన్నవారికే ఒక చట్టం అండి. సామాన్యుడికి మరో చట్టంలో అమలవుతోందండి. అంతే కదండి. మరి చిన్న తప్పు సమాజం దృష్టిలో పెద్ద నేరం అండి లేనివాడిది. కోర్టులు ఉన్న పెద్ద పెద్ద నేరాలు సైతం చట్టాల లొసుకుల వెనక దాగిపోతున్నాయండి. ఇదేం చట్టంలోనే, వ్యవస్థలోనే మార్పు రావాలండి. మరి ఇప్పుడు ఈ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి వాళ్ళకి ఏం శిక్ష విధిస్తుందో చూద్దామండి. డబ్బే పరమావధండి. విద్యా సంస్థల యాజమాన్యాలు, కొందరు అధికారులు, బ్రోకర్లు కలిసి విద్యార్థుల భవిష్యత్తుని పణంగా పెట్టేస్తున్నారండి. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ పరీక్షటండి. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా 2027 సంవత్సరం నుండి నీట్ యూజీ పరీక్షను
పూర్తిగా కంప్యూటరైజ్ చేస్తారటండి. ఆన్‌లైన్ పద్ధతిలోనే సీబీటీ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రకటించారండి మరి. మరి ఏం చేస్తారో? అలా చేస్తే బానే ఉంటుందండి. మరి కొంచెం పారదర్శకత అన్నా ఉంటుంది అందరికీను. హ్మ్. రాజస్థాను, మహారాష్ట్ర, హర్యానా వంటి బహుళ రాష్ట్రాల్లో విస్తరించిన ఈ మల్టీ స్టేట్ నెట్వర్క్పై సిబిఐ ముమ్మరంగా దాడులు చేస్తుందటండి. మరి దాడులు చేయడమే కాకుండా శిక్షలు కూడా విధించాలి కదా! ఫాస్ట్ ట్రాక్ రోడ్డులో పెట్టేసి కేంద్ర విద్యాశాఖ కోచింగ్ సెంటర్ల ఫీజులు, గైడ్లైన్స్ భద్రతపై కఠినమైన నిబంధనలను జారీ చేస్తుందటండి. మరి ఈ కోచింగ్ సెంటర్లు కూడా కుక్క గొడుగుల్లాగే కదా పట్టుకొస్తున్నాయి మరి. సమాజంలో డబ్బున్న వారికే విద్య దక్కుతుందనే పరిస్థితి మారాలని, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు రావాలనేదే ప్రస్తుత నిరసనలు మరియు కోర్టు విచారణ ముఖ్య ఉద్దేశం అండి. వ్యవస్థ బాగాలేదని మనం చదవడం మానేస్తే ఈ అక్రమార్కులకు మరింత సులువుగా దారిచ్చినట్లు అవుతుంది కదా. ఇక వాళ్ళే రాసుకుని వాళ్ళే నెగ్గుతారు. శ్రమ నమ్ముకున్నవాడు ఒక పరీక్షలో పోయినా ఆ నాలెడ్జ్ ఎక్కడికి పోదండి. నేడు కాకపోయినా రేపైనా కానీ విజయం మనదే. ఆదిత్య రెసిడెన్షియల్ స్కూల్ గుర్తుందా అండి? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తీవ్ర సంచలనం సృష్టించిందండి ఒకప్పుడు. కుంభకోణం అన్నది అప్పుడే విన్నామండి. ఆ అవకతవకలకు సంబంధించిన అంశం. బేతవాలు సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉండేవాడు. ఈ లీకేజీ నెట్వర్క్ నడిపించడంలో, పేపర్లు చేరవేయడంలో మధ్యవర్తిగా, నిందితుడిగా ఉన్న వ్యక్తి అండి ఆయన. అప్పట్లో పోలీసు అండ్ సిఐడి దర్యాప్తు ఈ వ్యవహారం మీద విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆందోళనలు చేపట్టినాయండి. ప్రభుత్వం అప్పుడు స్పందించి పోలీసు, సిఐడి దర్యాప్తుకి ఆదేశించింది. ఏదేమైనా డబ్బే పరమార్థం కనుకండి కొందరు అధికారులు, బ్రోకర్లు కలిసే చేస్తున్నారండి. ఈ విద్యార్థుల భవిష్యత్తుని ఆడుకుంటున్నారండి. కాదంటారా అండి? పేపర్ లీక్ వైఫల్యానికి బాధ్యతగా ఎన్టీఏలో మార్పులు చేసిందటండి ప్రభుత్వం. 2 జాయింట్ సెక్రటరీలను, 2 జాయింట్ డైరెక్టర్లను కొత్తగా నియమిస్తుందట. వారేం చేస్తారో చూద్దామండి. ఈ విద్యా వ్యవస్థలో ఎవరిని నమ్మమని లేదండి. వచ్చే ఏడాది నుంచి ఇంకెలాగూ పరీక్ష ఆన్లైన్ పద్ధతే అనుకోండి. మరి ఆన్లైన్ పద్ధతి అయినా పారదర్శకత ఉంటే అందులో కూడా ఏమైనా లొసుగులు కనుక్కుంటే ఇంకేం చేయలేమనుకోండి. ప్రస్తుత విధానం అండి లోకేష్‌ది నచ్చిందండి నాకు. ఉపాధ్యాయులను ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేయడం, వారి ఆత్మగౌరవాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నాడండి. 10వ తరగతి ఫలితాల్లో ప్రకటనల్లో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి లేదా మంత్రి ఫోటోలు వేసుకోకుండా కేవలం స్టూడెంట్స్‌యి, ఉపాధ్యాయుల శ్రమను మాత్రమే హైలైట్ చేశాడంట అండి. వాళ్ళ నాన్నగారికి కూడా లేదండి నన్ను అడిగితే అలాంటి పద్ధతి. పాత పద్ధతుల్లో టీచర్లు ప్రతి చిన్న విషయానికి అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేదండి. ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీలను అత్యంత పారదర్శకంగా చేపట్టడంతో కష్టపడే విద్యార్థులకు నష్టం, పగలు రాత్రి కష్టపడే చదివే పేద విద్యార్థులకి ప్రతిభని గుర్తించి వారికి ప్రోత్సహించడం ఇలాంటివన్నీ లోకేష్ చేస్తున్నాడండి. అలాంటప్పుడు వ్యవస్థపై నమ్మకం కోల్పోరండి పిల్లలు కూడాను. లేకపోతే ఆదిత్య రెసిడెన్షియల్ లీక్ కేసు అయినా ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఇప్పుడు చూస్తున్న ఈ లీక్ అయినా హర్యానా వంటి రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలుగానే పేపర్ లీక్ మాఫియాలు ఉన్నాయండి బాబు. ఉదాహరణకు గతంలో రంజిత్ డాను, ఇప్పుడు సంజీవ్ ముఖియా. సమాంతరంగా ఈ వ్యవస్థ ఇలాగే నడుస్తోందండి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను. శ్రమను నమ్ముకోండి, కష్టే ఫలి అని ఫలితం దక్కక మాందు విద్యార్థులారా. వ్యవస్థలో అన్యాయం ఉందనేది ఎంత నిజమో
దాన్ని ఎదిరించి శ్రమించి గెలిచిన విద్యార్థులు మన కళ్ళ ముందే ఉండడం కూడా అంతే నిజమర్రా. ఇక ఆ జ్ఞానం మట్టికి ఎక్కడికి పోదు. మీరు ఈవేళ ఓడిపోయినా అలసిపోవద్దు. విజయం మీదే ఎప్పటికైనాను.